అవసరం కోసం చూసుకునేటి కొన్ని ఉంటాయి. నేను అదే చెప్తున్నా. మనిషి అవసరం కోసం మాత్రమే చూసుకుంటాడు. తన అవసరం కోసం చూసుకొని జాలి, దయ, కరుణ చూపెడతాడు. తన అవసరం తీరలేదు అని తనకు అర్థమైందంటే ఇప్పుడు చూడండి ఆవహిస్తుంది రాక్షస గుణం. అవునా కాదా? మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఒక అమ్మాయిని ఇష్టపడతాం, కరుణతో, జాలితో, బాధతో, భయంతో ఇష్టపడతాం. ఆమె అలాంటి ప్రేమను మనకి ఇవ్వకపోతే ఏం చేస్తాం? యాసిడ్ పోయడం, రేపులు చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ గుణం నుంచి వస్తున్నాయి. రాక్షస గుణము అంటారు. దైవ గుణము, రాక్షస గుణం, 2 గుణాలు ఉంటాయి. ఈ దైవ గుణము, రాక్షస గుణముల నుంచే మనిషిని ఆవహిస్తుంటాయి. మనిషిని గుణాలు ఆవహిస్తుంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బయట నుంచే వస్తున్నాయి. ఈ బయట నుంచి ఎలా వస్తాయి అని నేను చెప్తాను. 3వది గురువు గుణం. ఈ మనిషి చాలా విపరీతమైన దెబ్బలు తిని 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 ఉన్న తర్వాత అవతలోళ్ళు అర్థమవుతారు, కానీ తనకు తాను అర్థం కాడు. తన స్థితి అర్థం కాదు, తన ధర్మం ఏంటో తెలియదు. అవతలోళ్ళ ధర్మం తెలిసి ఈ మంచితనం అవతలోళ్ళకి ఎక్కువ ఇవ్వడం. ఓకేనా? ఈ మంచితనం అవతలోళ్ళకి ఎక్కువ ఇవ్వడం. చూడు, టీచర్ తన స్థితి తనకు తెలియదు, కానీ తను టీచ్ చేస్తే వాళ్ళు సీఏలు, డాక్టర్లు, లాయర్లు, ఎందరెందరో పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. కానీ తన స్థితి తాను తెలుసుకోలేడు. తన స్థితి దాటి తను రాలేడు. ఇది గురువు లక్షణం. ఓకేనా? గురువు ఎలా ఉంటాడు? తన స్థితిలోనే ఉంటాడు. ఇతరులను పెంచుతాడు కానీ తన స్థితిని